షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు ఉదయం కూడా గంట దగ్గరకు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గంగని కాదన్నది చెప్పకు, ఈ డబ్బు పెట్టుకో అని కట్ట ఇచ్చింది. ఓహో, ఇంకో ప్లాన్ కూడా రెడీగా పెట్టుకున్నావా? ఇంక నిన్ను వదలనే. ఏరా ఇదే అబద్ధమే కదా? కాదమ్మ గారు, పచ్చి నిజం. కావాలంటే మీరే చూడండి. గంగా, అమ్మా గంగా, నీకేనమ్మా చెప్తోంది. ఒక్కసారి నా మాట వినమ్మా. అమ్మా గంగా, గంగా 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 నా మాట వినమ్మా. మిమ్మల్ని వదిలి నేనెందుకు వెళ్తానమ్మా? కాసేపు ఉండండి, మీకే తెలుస్తుంది. వదినా, ఇక్కడున్నావా? వచ్చేసావా? ఇదిగో పంతులు గారిని కూడా తీసుకొచ్చేసాను. నమస్కారం. కూర్చోండి పంతులు గారు. ఏమ్మా, మీ నానమ్మ నీది మీ బావది జాతకాలు చూడ్డానికి పంతులు గారిని తీసుకొస్తుందని నిన్ననే చెప్పాను కదమ్మా. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? అది కంగారు కాదమ్మా, పెళ్ళంటేనే ప్రతి ఆడపిల్లలోనూ కలిగే ఆందోళన, సిగ్గుతో కూడుకున్న బిడియం. అవునా? ఏంటి పంతులు గారు అట్టా సొత్తున్నారు? కలవలేదా? బాబోయ్, ఇలాంటి జాతకాల్ని నా జీవితకాలంలో ఇంతవరకు చూడలేదమ్మా. పంతులు గారు, మీరనేది? మీ ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. భైరవ గారు తిను. హర హర మహాదేవ శంభో శంకర. మంగా, భైరవ గారు, మనిషిని చూసే పేరు చెప్పేశారంటే మీరు మామూలు వారు కాదని అర్థమైపోతుందండి. ఎవరైనా అసలు గంగ గురించి తెలుసుకుందామని తీసుకొచ్చాం వదినా. పంచభూతాలు ఏకం కండి. ఈ భైరవ ఆనతిని పాటించండి. మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు వారిని మనసులోనే స్మరించుకోండి. మా అందరి కోరిక ఒక్కటే భైరవ, నిజమైన గంగ మాకు కనపడాలి. హ్రీం శ్రీం రాజేశ్వరీదేవి కూతురా, రా కనబడు. మాట్లాడు. ఏమోయ్, ఏంటి పలకట్లేదు? ఏ కుట్టు పిలువు. ఏమోయ్, ఏంటి ఏం చేస్తున్నావు? ఓర్ని పాస్ గాల ముందు చెవులో తీరా. ఏం చేస్తున్నావు? మ్యాంగో మిల్క్ షేక్. ఎవరికి? గంగా మేడంకి.
ఓహో, ఇది అడగడానికి అండి పాట వినకుండా లాగేశారు. వాట్ ఇస్ దిస్ యార్? ఛే! మంగా ఏంటి అంకుల్? వీణ్ణి మాయ చేసి అది తాగే దాంట్లో స్లీపింగ్ పిల్స్ కలపడం కుదిరే పనేనా? ముగ్గురున్నాం, వాడొక్కడు ఏమీ చేయలేడు. నేను వాణ్ణి మాటల్లో పెడతా, మీరు కలిపేయండి. అబ్బబ్బబ్బబ్బో, వింటుంటేనే ఎంత బాగుందో. గట్టిగా మాట్లాడుకో, వాడు వింటాడు. వాడికి ఎక్కడ వినపడుతుందమ్మా? వాడు ముందు అరుస్తుంటేనే ఆ అంటున్నాడు. సరే సర్లే ఇంకా ఆపవయ్యా. మంగా నువ్వు కానీ. మళ్ళీ ఏంటండి? ఓ, ఈసారి మీరా? నేనే గాని బాగా ఆకలేస్తుంది, అర్జెంటుగా నూడిల్స్ చేసివ్వు. మేడం గారికి మిల్క్ షేక్ ఇచ్చొచ్చి చేస్తాను. ఆకలి ముఖ్యం సిద్ధు. కరెక్టే, నూడిల్స్ లేవండి, షాప్కి వెళ్ళి తేవాలి. అరే భలే వాడివే, అక్కడ ఉండటం మార్నింగ్ చూసా, లేవంటావేంటి? ఎక్కడ చూశారు? అందులో. అందులోనా? ఆ అక్కడ లేవు కదండి. అవునా, ఉదయం నేను అక్కడే చూసినట్టున్నానే. నువ్వు సరిగ్గా చూసుండోలేమ్మా. గంగకు మిల్క్ షేక్ ఇచ్చి షాప్కెళ్ళి తెచ్చిస్తానంటున్నాడు కదా, కాసేపు ఆకలి కోర్చుకోమ్మా. సరే సిద్ధు, రెడీ చేశాక పిలువు. సరే. అంకుల్ తలల కిందున్నాయి. అక్క, దీనికి నువ్వు బాధపడాల్సి వస్తుంది. చంద్ర సార్ని కాదంటే అసలు నీకు జీవితమే ఉండదు. జామీన్ మీద బయటకొచ్చిన చంద్ర ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. మాటిస్తే నిలబెట్టుకోవాలి. ఆ రోజు మాకేమీ తెలియదు కదా మీరేమేం చేస్తున్నారు, మీ బిజినెస్ ఏంటో అని. అవి తెలిసాకే నేను ఈ పెళ్లి వద్దు అనుకుంటున్నాను. నన్నిప్పుడు కాదన్న తర్వాత నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకుంటున్నావేమో. అది జరగదు. చేసుకుంటే ఏం చేస్తారు? వీలునామా ప్రకారం ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి మీదవుతుంది, లేదంటే అనాథాశ్రమానికి చెందుతుంది. గొడవలు అయితే మామూలుగా చదువుకోబోతుంటే ఒకసారి మందు తాగింది. మందు ఆత్మహత్య చేసుకుని మందు తాగితే ఎందుకు చేసినా అంటే ఇష్టం లేదని చెప్తుంది. మేమున్న బిల్డింగ్ అతల వాళ్ళు ఉంటారు, ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేటోళ్ళు, వాళ్ళకు డ్రైవర్ ఉంటాడు, ఆయనతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఇప్పుడే నేను చేయను ఆటది, నేను చేయను, తాళి తీసి మీద పడేసింది. ఇవి తెలిసిపోయింది మేడం, ఈమె ఆయనతో సంబంధం పెట్టుకున్నప్పుడు సందే ఖరాబ్ అయిపోయింది.
రోడ్డు పైన కొడితే ఇప్పుడు నేను 4 ఏళ్ళు కడుపుతున్నా. పెద్ద అమ్మాయి కాక చిన్న అమ్మాయి అయితే 4 ఏళ్ళు కడుపుతున్నా. మళ్ళీ నేను ఇంటికి పోయి మందుది ఆయన పోతే ఇంటికి తాళం తీయరు, నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా మా ఇంటికి అవసరం లేదు అని వీళ్ళు అన్నారు. మా ఊర్లో ఏమంటని చెప్తాడా, అది రాదంట, అది ఎవరికో అక్కడ రాదంట. నా పిల్లలు నేను తోలుకొచ్చుకున్నా, నాకు బరువు కాదు. అయితే మా యారులూకే ఫోన్ చేసింది, నీ మొగడు లేడు ఈడ ఊర్లో లేడు, పట్నం పోయిండు, మరి నీ మోడు ఇంకొక దాంతో తిరుగుతున్నాడు, మరి ఎట్లేం కథ. తోలుకొచ్చినాక ఈయన పొయ్యి కాపురం పెట్టుకున్నారు. ఈయన అట్లిద్దరు కలిసి ఓ వారం పొద్దు ఊర్లో ఉన్నారు, మంచిగా ఉన్నాడు. అలా తాన 10,000 రూపాయలు తీసుకుపోయి మేము దాని పుస్తమెటలు చేయించుకొని పుస్తకం కట్టుకొని ఉన్నారు మేడం యాదగిరి గుట్టల.